పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా. వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడు తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ. అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు, ఈ కళేబరం ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పడుకున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కలగంటున్నాడు. వీడి కళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ. బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఒప్పుకోలేనిది అదేమిటండి, కనపడుతోంది కదండి. కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు ఎవడు? కళ కూడా కనపడింది. కళ కన్నప్పుడు కనపడిందా లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా? బయటకు వచ్చాకే కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం ₹1,00,00,000 దాచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఏడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏమిటి భయంకరంగా ఉంటుంది. దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలో ఏదైనా కొయ్య రొట్టో ఏదో కాల్చేవాడి, మినప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్టగట్టేసింది. దాన్ని తోముతాం కదా, తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాళ్ళు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసామనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతుంది. ఇట్ ఇస్ సైంటిఫిక్. పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇందుకు ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. నాస్తికుడు దేవుడిని నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా. అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే, తేడా ఏముంది? ఇంకా అంటే మామూలే, పుణ్యమైన మామూలే, పాపమైన మామూలే. అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగి తిరుగుతుంది. అంటే పునర్జన్మ శాస్త్రీయం. ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన. నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థం. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి, మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి. ఎక్కడుందో గమనించి, ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్. ఎక్కడ చోటు లేదు, నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది? గాల్లో తిరుగుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి. అదే జపం. అందుకే మహర్షి, రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడు జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు. ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, అక్షతృతి వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి. హాయిగా ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది. అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి. కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే ఎలా తెలిసిపోతుంది? ఏం తెలిసిపోయింది?
అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం. నీకు ఏమీ నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో ఓ చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారెవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి. ఇది దురాశ కాదా? నిజమేనండి. ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడు ఆయన, బోల్డు తపస్సు చేశాడా? అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి. అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతి అండి, ఎందుకు ఆశిస్తున్నావు? అసలు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు. కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి, ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం, అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఏంటంటే, వాళ్ళ వారన్నట్ట బెంగళూరులో ఒక హోమం జరుగుతుంది, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, వెడితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే, ఈయన సరిగ్గా ఉద్యోగం చేయమను, ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పమను, ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పాలి కదా. భార్యకి ఎంత వస్తుందో చెప్పడు. అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీడి దగ్గర అప్పు తీసుకున్నాడు, అలా ఎంతమంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతుంది. ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును, ఒక పూజ మన పేరుని చేసేస్తాను, పుణ్యం వచ్చేస్తుందా? ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది. దాని బాధ అవునంటారా కాదంటారా? పక్కా ఆ ఇల్లాలకి నా నమస్కారం, చిన్నపిల్ల అయినా సరే అది తెలివి ఆలోచించాల్సి. మనం చేసేప్పుడు మనం అప్పులు చేయకుండా భార్యాభర్త కూర్చొని ఆలోచించుకోవచ్చు. ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా, నాకు షష్టి పూర్తి అయిపోయింది. ఇప్పటికి లెక్క రాస్తున్నాను ఇవిడ ప్రతిరోజు. ఆవిడకి నేను డబ్బు ఏదో ఇవ్వాలి కదా, అందుకని ఇస్తే 5,000 10,000 ఏదో అవసరాన్ని బట్టి అడుగుతాను. 1వ తారీఖు ఎక్కువ అడుగుతారు సహజంగా, మిగిలినప్పుడు కానీ లెక్క రాస్తున్నాను. పిల్లల ఫీజులు అంటే పర్వాలేదు, నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు అంటట. ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో అంటట. ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి అని అంటే 4 నెలలు ఒకసారి కట్టేద్దాం అంతే అంటట. కానీ ఎప్పటికీ ఇచ్చింది లేదు. ఈఎంఐ కష్టపడుతుంది. ఇంట్లో ఉంది, వచ్చే ఈవిని అడుగుతారు తలుపు కొట్టి, ఏం చెప్పుకోవాలి? అదే కదా, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఏమ్మా నీతో కలిసి ఉండట్లేదా, నీతో సంసారం చేయట్లేదా, తీసుకొచ్చిన డబ్బులు నీకు ఇవ్వలేదా అని అడుగుతారు. అనకూడని మాటలు అంటారు, వాళ్ళు భరించలేరు. చాలా బాధ్యతారాహిత్యం అది. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి, అబద్ధాలు ఇంకో చోట ఉన్నాయి, మాయలు ఇంకో చోట ఉన్నాయి, మన లోపాలు మనకు ఉన్నాయి. అవి సవరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను, అదేదో చేస్తాను, ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది. కాశీ తిరుగుతారు, రామేశ్వరం తిరుగుతారు, ఇంటికి వచ్చి అత్తకోళ్ళు దెబ్బలాడుకుంటారు. ఏమిటి ఉపయోగం? మళ్ళీ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారన్న చోట ఇద్దరికి గొడవే. ఇంకెందుకు అది చేయాలి. నేను గమనిస్తున్నది ఏమిటంటే, ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటేనండి, ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చిందండి. నిజమేనండి మీరు చెప్పింది ఏదో అనుకున్నాను, కానీ అది చాలాసార్లు అప్పుడు ఏమవుతుందా, అది ఫలితాన్ని ఇస్తుంది, ఈ యాత్ర ఫలితం అండి. ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను నేను. ఆవిడ స్వభావంలో ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు, వెంటనే చేయకపోవచ్చు కూడా. కానీ 24 గంటల్లో నాకు అది జరిగిపోతుందండి, అది తెలుసు. ఆలోచిస్తుంది మనిషి, ఎందుకు చెప్తాడు, పని లేకుండా చెప్పడు కదా ఆయన, అంత చదువుకున్న ఆయన, అందరూ గౌరవిస్తున్నారు, చేత అది చేస్తే బాగుంటుంది, నష్టం అని మారిపోతుంది అక్కడ. నాకు కావాల్సింది మార్పే కదా, అది నష్టం మార్పే కదా. వెంటనే చేయాల్సిన పని అంటే ఒకసారి కుదురుతుంది, ఆవిడ చెప్పినా నేను చేయను వెంటనే. అది సర్దుకుని చేసిన ఉన్నాయి చెప్తే ఒక్కోసారి సార్ నేను ఒకసారి అంటే వెంటనే ఎగైన్ యు ఆర్ రైట్ అంటారు. ఒప్పుకోరు అసలు చెప్పద్దు అంటారు. ఉంటే ఎంతో వస్తుంది కదా, కొంచెం అహం ఉంటుంది కదా, ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాళ్ళే అంటారు. కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు, ఏదో అది అనవసరం అనుకున్నాను, లేదా చేదస్తాం అనుకున్నాను. అయితే కాసేపటికి అది ఎందుకు అర్థం అవుతుంది. ఓ ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను, ఆల్వేస్ రైట్ అంటుంది. అది సరిపోయింది. పని జరగడం కదా కావాల్సింది, అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది. నేను ఒప్పుకోను కదా. అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మన ఆలోచనలు అలాగే అట్టు పెట్టుకుని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమమ్మా, రాముడు పడ్డాడు కష్టాలు, కృష్ణుడు పడ్డాడు కష్టాలు, వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు. అందుకోసం లేరండి వాళ్ళు, మన కష్టాలతో వాడికి సంబంధం లేదు. రామావతారం ద్వారా, కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి.
అందుకని వాళ్ళ కాళ్ళ మీద పడి కష్టాలు పోగొట్టమని కోరడం ఏంటి? రాముడు ఏమంటాడు, నేను పడిన కష్టాలు కూడా పోగొడతాడు అంటాడు. ఆయన వాళ్ళ ఆవిడ కనపడకపోతే ఏడాది పాటు వెతుక్కున్నాడు. ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే. ప్రాణాలకు తెగించి రావణాసుడితో యుద్ధం చేశాడు. నీ సమస్యను నువ్వు అలాగే ఎదుర్కో. రాముడిని ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి తీసుకోవాలి. కానీ రామాలయంలో పూజ చేయించాం మా కష్టాలు పోయాయంటే అదేమిటది? ఇది శంకించడం కాదమ్మా, మహిమల్ని శంకించడం కాదు. అక్కడ అది మనం దేవాలయాల వల్ల ఏ ప్రయోజనం పొందామో ఆ ప్రయోజనం పొందట్లేదు. మనకు కావాల్సింది ఏదో ఊహించుకుంటున్నాం అంతే. ఇంక జరిగిందని ఒకళ్ళు, జరగలేదని ఒకళ్ళు. పొరపాటు జరగకపోతే 2-3 దేవుళ్ళని ఇక్కడ మారుస్తారు, తర్వాత ఏకంగా మతమే మారిపోతారు. అది అది ఆ మార్పు రావాలి. మనం కోరుకునేది అది. ఆ చేతస్థాలు పోయి ఆ చైతన్యంతో ఉంటే చాలు. అంతేగాని ప్రవచనకర్తల్లో పెద్ద మార్పు ఏం అక్కర్లా, ఉన్నవి చెప్పొచ్చు హాయిగా. కానీ ఈ రామాయణం చెబుతున్నారు. రామాయణం నేటి జీవిత విధానం పోల్చండి. మీరు వేదం చెబుతున్నారు, నేటి జీవితంతో పోల్చండి. పోల్చాలంటే పోల్చి తీరాలి, లేనప్పుడు అనవసరం, చెప్పడమే అనవసరం. ప్రాచీన వైభవం గురించి ఎందుకు ప్రాచీన వైభవం? గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా? ఒక్క మనిషిని మీరు చూపించగలరా? ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతారు దేశం నుంచి, ఒక క్షణం ఉండలేక. ఇదే నేను కోరుకున్న దేశం అని. మేము గాంధీ జయంతి నాడు దండేశాం అనేది ఎంత ఉపయోగమో, రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం. గాంధీ నుంచి వీరేం గ్రహించరు, రాముడి నుంచి వీరేం గ్రహించరు. ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత. ఎవరో తుపాకీ పెట్టి కాల్చారు ఆయన్ని. మరి ఎవరా, ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏమన్నా అనలేదమ్మా. హే రామ్ అని విడిపోయాడమ్మా. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అటువంటి మనిషికి పునర్జన్మ ఉండదు. ఆయన అన్నింటినీ జయించాడు. కాబట్టి అంత క్షణం తుపాకీ పేరు మామూలుగా ఏదో రోగం వచ్చి పోవడం కాదు. తుపాకీ గుండెల్ని చీల్చేస్తే హే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్ రాయ్, హూ ఈజ్ దేర్ ఇలాంటి మాటలేవి రాలేదు. అది పునర్జన్మ రాహిత్యం అంటే అది. అటువంటి వాళ్ళకి జన్మ ఉండదు. మన పోటీగాళ్ళందరికీ ఏదో ఒక భావావేశంలో ఉన్నప్పుడు ఆ భావావేశంలో కనుక మరణం వస్తే జన్మ ఖాయం, వాసనలు. మీకు భాగవతంలో జడభరతుడు కథలో ఉంటుంది అదంతా. ఒక మహారాజు లేడిగా పుడతాడు కర్మ, కానీ ఏం కర్మ అంటే అంతే, వాసనలు వదలలేకపోయాడు. అది పునర్జన్మ.